చూద్దాం. స్ట్రాటోస్ఫెరిక్ ఎయిర్ షిప్ ప్లాట్ఫామ్ మొదటి పరీక్షను డిఆర్డీఓ విజయవంతంగా నిర్వహించింది. ఆగ్రాలోని ఏరియల్ డెలివరీ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ ఎస్టాబ్లిష్మెంట్ ఈ ఎయిర్ షిప్ ను అభివృద్ధి చేసింది. ఈ ఎయిర్ షిప్ సుమారు 17 కిలోమీటర్ల ఎత్తుకు ఒక పేలోడ్ ను తీసుకువెళ్లి పరీక్షను నిర్వహించింది. ఎయిర్ షిప్ లోని సెన్సార్ల నుంచి సేకరించిన డేటాను కూడా స్వీకరించారు. దీన్ని భవిష్యత్తులో అధిక ఎత్తులో ప్రయాణించే విమానాల కోసం అధిక నాణ్యత కలిగిన సిమ్యులేషన్ మోడళ్లను అభివృద్ధి చేయడానికి ఉపయోగిస్తారు. నిఘా పరిశోధనలకు ఎంతో ఉపయోగపడుతుందని అంటున్నారు. ఈ పరీక్ష విజయవంతం కావడంతో డిఆర్డీఓను రక్షణ మంత్రి రాజ్నాథ్ సింగ్ అభినందించారు. ఈ వ్యవస్థ ఇంటెలిజెన్స్, భూమిపై నిఘా సామర్థ్యాలను బలోపేతం చేస్తుందని, ఇటువంటి టెక్నాలజీ కొన్ని దేశాల దగ్గరే ఉందని, భారత్ వాటి సరసన నిలిచిందని అన్నారు.